యేసు ప్రభు వారు చెప్పిన ప్రార్థన క్రైస్తవుడికి ఆ ప్రార్థన చేయమని చెప్పిన ప్రార్థన బైబిల్లోని మత్తయి సువార్త 6వ అధ్యాయం 9వ మాట. కాబట్టి మీరు ఇలా ప్రార్థన చేయండి: పరలోకంలో ఉన్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపడాలి, నీ రాజ్యము వచ్చును గాక, దేవుని చిత్తము పరలోకం అంటే దేవుని ఇష్టము పరలోకంలో ఎలాగైతే జరుగుతుందో భూమి మీద కూడా జరగాలి అని ఒక ఆశని ప్రభువా చెప్పారు. దేవుని చిత్తము పరలోకంలో జరుగుతున్నట్టు భూమి మీద జరగాలి అనే విషయం. ఆయన చిత్తం పరలోకంలో జరుగుతుంది కానీ భూమి మీద జరగట్లేదు. ఇప్పుడు ఆయన చిత్తము జరగాలి భూమి మీద అనే విషయం మనం కొన్ని విషయాలు గత వారం నుంచి నేర్చుకుంటూ వస్తున్నాం. మొదటి పేతురు పత్రికలోని బైబిల్లో అంటే దేవుని చిత్తం ఏంటి, ఎలా ఉంటది, ఏం చేయాలనే విషయం అనేక విషయాలు మనం నేర్చుకున్నాము. దాంట్లోనే ఒక భాగం మొదటి పేతురు పత్రికలోంచి 2వ అధ్యాయము 13 నుంచి చూద్దాం. సార్, మనుషులు పెట్టిన ప్రతి కట్టడాల్ని దేవుని నిమిత్తమై మనం అందరూ లోబడి ఉండాలని ప్రభు ఆశ. రాజు అందరికీ అధిపతి, నాయకులు ఉంటారు, దుర్మార్గులు ఎవరు ఉంటే వారికి శిక్షణ ఇస్తారు, పనిష్మెంట్ ఇస్తారు. రైట్, మనము రాజులకి లోబడి ఉండాలి. మన పైన నియమించిన అధికారులకి, గవర్నమెంట్ అధికారులకి, రాజులకి మనం లోబడి ఉండాలి. నాకు నచ్చదండి అంటే కుదరదు. ఎందుకంటే బైబిల్ చెప్తుంది నాది ఈ పార్టీ కాదండి, నాది ఇంకో పార్టీ అంటే కుదరదు. దేవుడు చెప్పాడు ఆ విషయంలో ఖచ్చితంగా లోబడి ఉండాలి. నేను క్రైస్తవుడు కాబట్టి నాది హస్తం అంటే కుదరదు. బీజేపీ అంటే నాకు వ్యతిరేకం అంటే కుదరదు. రాజు ఎవరైనా సరే నువ్వు లోబడి తీరాలని బైబిల్ చెప్పింది. ఇప్పుడు బైబిల్ మాటని దాటి వెళ్ళడానికి వీల్లేదు. అందుకు బైబిల్ కొన్నిసార్లు కఠినంగా అనిపిస్తుంది. ఇప్పుడు సాధారణంగా క్రైస్తవులు కానీ ముస్లిం కానీ ఈ బీజేపీ పార్టీ అంటే పెద్ద ఇష్టం ఉండదు, వ్యతిరేక పార్టీగా చూస్తారు. ఇప్పుడు బైబిల్ చదువుకోవడం ఏం చేయాలి? మనసులో వ్యతిరేక పార్టీ అనిపించినా ఆ అధికారానికి లోబడి ఉండాలి, వారికి అది దేవుని చిత్తం అంట.